చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం తొర్రూరు గుత్తూరు దగ్గర ఏదైతే భూమి పూజ నిర్వహిస్తున్నారో రాజేందర్ రెడ్డి అలానే యశస్విని రెడ్డి గారు ఇక్కడైతే భూమి పూజ నిర్వహిస్తున్నారు. ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కి జరిగినటువంటి భూమి పూజ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ప్రారంభం అయిపోయింది. ఇక్కడికి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, అతిరథ మహారందర్లు కూడా రాబోతున్నారు. ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తో 74 ఎకరాల్లో ఇదైతే ప్రారంభించారు. దీనికి గాను ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది నిరుద్యోగులు ఇక్కడ ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇది మొత్తం తెలంగాణలోనే గుత్తూరు అంటే గుర్తుండిపోయేలాగా, ఇటు తిక్కు చూసేలాగా చేసినటువంటి కార్యక్రమం ఈ స్కిల్ డెవలప్మెంట్. ఇటు రాజకీయాలకు కానివ్వండి, దేనికి సంబంధం లేకుండా వాళ్ళ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా మొత్తం తెలంగాణలోనే కూడా మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి భూమి పూజ అయితే ప్రారంభించారు. ఇది తొందరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి గాను ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఎవరైతే చదువుకొని వాళ్ళు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందే అవకాశం ఉంది. చదువుకున్న వారి కోసం కంప్యూటర్ నాలెడ్జ్ కానివ్వండి, ఐటీకి సంబంధించి లేకపోతే సాఫ్ట్వేర్ కి సంబంధించి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తండాలో చాలా మంది కూడా చదువుకొని యువత కూడా చాలా మంది ఉంటారు, మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం కంప్యూటర్ అండ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ కానివ్వండి, మగ్గం వర్క్స్ కానివ్వండి, సెల్ఫ్ డిఫెన్స్ అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. దీని పెద్ద ఎత్తున అయితే వీళ్ళు ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి ఈ నియోజకవర్గమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడైతే ఇది ప్రారంభం అయిపోయింది. మరికొద్ది రోజుల్లో ఇది కార్యరూపం దాల్చబోతుంది. దీనివల్ల ఇటు చుట్టుపక్కలే కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా వచ్చేటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి లభించి అందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్న దగ్గరనే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది నేర్చుకుని పిల్లలు అందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అలానే ఇక్కడ నుంచి యుఎస్ అండ్ ఇతర దేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించి మహిళలకు సంబంధించి ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ కూడా ముఖ్యం అని చెప్పుకోవచ్చు ఇందులో. అది వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరంగా ఉందంటే ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి మహిళల మీద దాడులు దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి సంబంధించి సెల్ఫ్ డిఫెన్స్ ను కూడా నేర్పించడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు 10 విభాగాల్లో అయితే ఈ కోర్స్ అనేది ప్రారంభించనున్నారు. మొత్తానికి దీనివల్ల ఇటు చుట్టుపక్కలే కాకుండా ఈ ప్రాంతాన్ని కాకుండా ఇతర జిల్లాల నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చి ఇక్కడ నేర్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఉపాధి పొందే అవకాశం ఉంది. అలానే చుట్టుపక్కలే కాకుండా తెలంగాణ మొత్తం కూడా గుర్తుండిపోయేలా, గుర్తూరు పేరు మారిపోయేలాగా వీళ్ళైతే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. వీళ్ళ ట్రస్ట్ ద్వారా ఇదే కాదు ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గెలిచిన తర్వాత పాలకుర్తిలో పెద్ద ఎత్తున ప్రారంభించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్ళు దృష్టిలో పెట్టుకుని స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ ని ప్రారంభించడం, ఇక్కడ ఉన్నటువంటి యువతలో కానివ్వండి, ఇటు చుట్టుపక్కల తండాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి యువతకి ఒక మంచి అవకాశాన్ని కల్పించిన పరంగా ఇటు రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఇది ప్రారంభించడం, దీనికి సంబంధించి ఎవరి దగ్గర కూడా ఎవరిదే ఆశించకుండా వీళ్ళ సొంతంగా దీన్ని ప్రారంభించి ఇతర దేశాలకు కూడా పిల్లల్ని పంపించే అవకాశాన్ని కల్పించినటువంటి వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రుణపడిపోయారని చెప్పుకోవచ్చు. అలానే గుత్తూరు అంటే గుర్తుండిపోయేలా చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇదని చెప్పుకోవచ్చు. ఈ సెల్ఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక మంచి కార్యక్రమంగా మనం చూడొచ్చు. ఇక్కడికి మరికొద్ది సేపట్లో అందరూ కూడా వచ్చి ఇక్కడ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి విచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి గ్రామ ప్రజలు కూడా రావడం జరిగింది. ఎవరైతే ఇక్కడ నేర్చుకోబోతున్నారో ఆ యువత, పిల్లల తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.